హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు స్పార్క్ మీడియా. దిస్ ఇస్ మోక్షా జైన్. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ గురుప్రసాద్ గారు, ఫేమస్ కార్డియాలజిస్ట్. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ గురుప్రసాద్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అండ్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్, ధన్య హార్ట్ కేర్, చెన్నై. ఉన్నది చెన్నైలో అయినా దాదాపుగా అమెరికాలో చదువుకొని వచ్చి చెన్నైలో సెటిల్ అవ్వడమైనా దగ్గర దగ్గర 20 సంవత్సరాలుగా ఆంధ్ర ప్రజలకు, ఎస్పెషలీ బార్డర్ తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, ఒంగోలు అండ్ హైదరాబాద్, మన ఉభయ రాష్ట్రాల్లో అనేక మంది తెలుగు ప్రజలకు సుపరిచితమైన గుండె డాక్టర్నండి. సో నా స్పెషాలిటీ ఎలక్ట్రోఫిజియాలజీ అండ్ పేస్ మేకర్స్, అంటే హార్ట్ రిథమ్ డిజార్డర్స్ అంటారు. అంటే హార్ట్ బీటింగ్, గుండె దడకు సంబంధించిన అతి కొద్ది మంది స్పెషలిస్టుల్లో నేను ఒకరిని. అండ్ హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్లో కూడా, అంటే గుండె మార్పిడి శస్త్రచికిత్సలో కూడా నేను వివిధ దేశాల్లో, అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, జపాన్ వంటి దేశాల్లో ట్రైనింగ్ అయి వచ్చి ఫైనల్గా ఇక్కడ తమిళనాడు, ఆంధ్ర ప్రజలకు అందుబాటులో ఉంటూ వీలైనంత వరకు నా ఎక్స్పర్టీస్ని అవైలబిలిటీ చేయటం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, ఒకవేళ హార్ట్ అటాక్ వస్తే బైపాస్ సర్జరీ ఒకటే ఆప్షనా, లేకపోతే ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా? గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఒక 25 సంవత్సరాల ముందు ఆలోచిస్తే, అంటే మనమంతా చిన్న వయసులో ఉన్నప్పుడు హార్ట్ అటాక్ అంటే బైపాస్ సర్జరీ, మనకున్న నాలెడ్జ్ అంటే అది చదువులేని వాళ్ళు, పల్లెటూరు వాళ్ళకు కూడా బైపాస్ సర్జరీ అంటే చాలా అర్థమవుతుంది. అంటే పెద్ద గుండె జబ్బు వచ్చింది, గుండెపోటు వచ్చింది, బైపాస్ సర్జరీ ఒకటే ఆప్షన్ ఉండేది. ఇప్పుడు అంటే ఈ 21st సెంచరీలో టెక్నాలజీ పెరిగిన తర్వాత, సైంటిఫిక్ రీసెర్చెస్ తర్వాత గుండెపోటుకు సంబంధించి బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చిందండి సైన్స్ అడ్వాన్స్మెంట్స్లో. ఇప్పుడు హార్ట్ అటాక్ అనేది ఎందుకు వస్తుంది అంటే గుండెపోటు అంటాం. హార్ట్కి సంబంధించిన రక్త సరఫరా చేసే రక్తనాళాల్లో బ్లాక్స్ వస్తుంది కొలెస్ట్రాల్ వల్ల. సో ఆ చిన్న చిన్న రక్తనాళాలు అవి యాంజియోగ్రామ్లోనే కనిపెట్టగలుగుతాం. ఆ బ్లాక్స్ 60-70% దాటితే అప్పుడు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. సో ఆ బ్లాక్స్ని యాంజియోగ్రామ్ ద్వారా తెలుసుకొని, ఒకప్పుడైతే దానికి బైపాస్ సర్జరీ ఒకటే ఆప్షన్ ఉండేది. ఇప్పుడు ఏమంటే పేషెంట్ వీలైనంత త్వరగా మన దగ్గరికి రాగలిగితే, హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే ఆ బ్లాక్స్ని ఇమ్మీడియట్గా తీసేస్తే ఆల్మోస్ట్ వీ కెన్ గివ్ లైఫ్ బ్యాక్. సో ఆల్మోస్ట్ నియర్ నార్మల్ లైఫ్, 100% బ్యాక్ మోస్ట్లీ. బట్ తొందరగా రెస్పాండ్ అవ్వాలి. అందుకే ఆ బ్లాక్ని ఇమ్మీడియట్గా లైస్ చేస్తాం. అంటే యూజువల్గా ఒక్కొక్కసారి క్యాథ్లాబ్కి తీసుకెళ్ళి, కొంచెం పెద్ద సెంటర్స్ ఉంటే ఇమ్మీడియట్గా యాంజియోగ్రామ్ చేసి ఆ బ్లాక్స్ని యాంజియోప్లాస్టీ అంటే బ్లాక్ని ఓపెన్ చేసి వెంటనే స్టెంట్ చేయడం జరుగుతుంది. దీన్ని ప్రైమరీ స్టెంటింగ్ ప్రొసీజర్ అని పిలుస్తాం మన వైద్య పరిభాషలో. ఇది బెస్ట్ ట్రీట్మెంట్. అంటే పేషెంట్ టోటల్గా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ క్యాత్ ల్యాబ్, యాంజియోగ్రామ్, స్టెంట్ ప్రొసీజర్స్ అనుకూలంగా లేని పరిసరాల్లో, ఆ పరిస్థితుల్లో, లేదా పేషెంట్ షిఫ్ట్ చేయడం డిలే అయ్యే పరిస్థితుల్లో థ్రాంబోలైటిక్ థెరపీ అని ఆ క్లాట్ని కరిగించే కొన్ని రకాల ఇంజెక్షన్స్ ఇస్తాం. అది ఏ చిన్న డాక్టర్ అయినా, ఈవెన్ MBBS డాక్టర్ కూడా కొంచెం అనుభవం అనేది ఉండగలిగితే, ఆ ఇంజెక్షన్ గురించి తెలిసిన డాక్టర్ ఎవరైనా, చిన్న డాక్టర్ అయినా, దానికి స్పెషలిస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈవెన్ గ్రామ వ్యవస్థలో కూడా, ఈవెన్ అంబులెన్స్లో కూడా ఈ ఇంజెక్షన్స్ చేయొచ్చు అనమాట. సో బైపాస్ అనేదే కాకుండా ఈ థ్రాంబోలైటిక్ థెరపీ ఒకటి, యాంజియోప్లాస్టీ, స్టెంటింగ్ అంటే ప్రైమరీ స్టెంటింగ్, ఈ రెండు బెటర్ ఆప్షన్స్ దాన్ బైపాస్ సర్జరీ. బైపాస్ సర్జరీ అనేది ఈ కాలంలో యాంజియోగ్రామ్ తర్వాత ఒక హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్కి బ్లాక్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఆ వాటిని స్టెంట్ ద్వారా తీసివేయలేము. ప్లస్ చాలా రకాల ఎక్కువ స్టెంట్స్ పెట్టాల్సి వస్తుంది. స్టెంట్ చేసే ప్రొసీజర్ టైంలో రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది, ప్రాణాపాయం ఉండొచ్చు. సో బెస్ట్ ఆప్షన్ స్టిల్ అంటే ఒక 10 పేషెంట్స్కి యాంజియోగ్రామ్ చేస్తే హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి ఒక 7-8 మెంబర్స్కి స్టెంట్ చేయగలుగుతాం. 1 or 2 పేషెంట్స్ చాలా క్రిటికాలిటీ ఎక్కువ ఉంటుంది, స్టెంట్ లోపలికి పుష్ చేసే పరిస్థితి రాకపోవచ్చు. అటువంటప్పుడు బైపాస్ సర్జరీ అనేది ఈవెన్ టుడే ఫర్ సమ్ పేషెంట్స్ దట్ ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్.